వెల్కమ్ స్టూడెంట్స్. టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఒకటి విఐటి యూనివర్సిటీ. సో మనకు ఏపీ స్టేట్కి సంబంధించి విఐటి ఏపీ యూనివర్సిటీ క్యాంపస్ అయితే ఉంది. ఏపీ స్టూడెంట్కి విఐటి ఏపీ యూనివర్సిటీలో డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం అవసరం లేదు, డైరెక్ట్ అడ్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కంప్లీట్గా ఫ్రీ. మీకు కాలేజ్ ఫీజు ఉండదు, హాస్టల్ ఫీజు ఉండదు, బుక్స్కి ఫీ ఉండదు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఎటువంటి ఫీ ఉండదు. సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా మీకు మీ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఈ అడ్మిషన్ ద్వారా మీరు జాయిన్ అవుతాయి. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఇచ్చిన అడ్మిషన్ లెటర్ ఏది మీకు చూపిస్తుంది. డైరెక్ట్గా స్టూడెంట్కి డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలానే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మీకు జస్ట్ అడ్మిషన్ లెటర్ చూపించడానికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. 2023లో సిఎస్సిలో ఈ స్టూడెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇచ్చారు, స్టూడెంట్ కూడా జాయిన్ అయ్యారు. ఒకరే కాదు, చాలామంది ఉన్నారు. సో మరి ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. కంప్లీట్ గైడెన్స్. సో ఇదే విఐటి ఏపీ స్టార్స్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. ఈ విఐటి ఏపీ స్టార్స్ సైలెంట్ ఫ్యూచర్స్ అంటే ఇప్పుడు ఈ డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా మీకు జాయిన్ అవుతే స్టూడెంట్ అడ్మిషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ, 100% ఫ్రీగా ఉంటుంది. హాస్టల్ మెస్ ఫీజు కూడా ఉండదు. స్కిల్ ట్రైనింగ్ సంబంధించి కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండవు, కంప్లీట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇంటర్న్షిప్ ఉంటుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుంది. స్టార్ బుక్ బ్యాంక్ మీకు ఫ్రీగా లైబ్రరీ ఫెసిలిటీ, బుక్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఆర్ ఏపీఎంసెట్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో 100% అన్ని ఫెసిలిటీస్ మీకు ఉంటాయి, కానీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మరి ఈ స్టార్ సైలెంట్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు రావాలి అంటే దీనికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, సో ఫస్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది అంటే, విఐటి ఏపీ యూనివర్సిటీ మనకు 3 నవంబర్ 2016లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ స్కీమ్ అనేది 2017-18 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకు ప్రీవియస్గా 13 డిస్ట్రిక్ట్స్ ఉండడం వల్ల 13 డిస్ట్రిక్ట్స్లో ఉన్న స్టూడెంట్స్కి విఐటి ఏపీ స్టార్ స్కీమ్ ద్వారా అడ్మిషన్ ఇచ్చారు. కానీ మనకు మళ్ళీ న్యూగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత 26 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. కాబట్టి 26 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 2 మెంబర్ స్టూడెంట్స్కి డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 2 స్టూడెంట్కి. 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి డిస్ట్రిక్ట్లో 2 స్టూడెంట్స్కి డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. ఒకరు బాయ్, ఒకరు గర్ల్. గర్ల్ స్టూడెంట్స్కి, బాయ్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి డిస్ట్రిక్ట్ వైజ్గా 2కి 26x2 మొత్తం కంప్లీట్ ఫ్రీ అడ్మిషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వైజ్గా ఓన్లీ 2 స్టూడెంట్స్ అనే కాదు, ఈ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్గా ఇయర్ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఈ జాయిన్ అయిన స్టూడెంట్స్లో ఎంత మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి, వీళ్ళకి ఎంత కేర్ తీసుకుంటారనేది, అంటే మీకు ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారా లేదా, ఫ్రీగా జాయిన్ అవుతాయనే డౌట్ ఉంటుంది కదా, అది క్లారిఫై చేయడానికి కూడా మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ప్లేస్మెంట్స్ అయిన స్టూడెంట్స్ ఎలా ఉన్నారనేది. సో ఇక్కడ 2018లో చూసుకుంటే గర్ల్స్ బాయ్స్ సంబంధించి ఇక్కడ మీకు కౌంట్ ఉంది చూడండి, 13 స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది. ఇంకా వెళ్తూ ఉంటే మనకు 2009, 10, 11, 12, 13, 14 ఇలా ప్రతి ఇయర్ తీసుకుంటూ ఉంటారు. అండ్ మనకు కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్ళారు. ఓన్లీ డిస్ట్రిక్ట్ వైజ్గా 2 స్టూడెంట్స్ అనే కాకుండా ఇక్కడ చూడండి, మనకు లాస్ట్ ఇయర్ 2025కి చూసుకుంటే బాయ్స్ 44 స్టూడెంట్స్, గర్ల్స్ 44 స్టూడెంట్స్, ఓవరాల్గా 88 స్టూడెంట్స్కి ఈ అడ్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ఆపర్చునిటీ అందరికీ రాదు, వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మరి ప్లేస్మెంట్స్ వస్తాయా, వీళ్ళకు కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఉంటుందా, మీకు అలా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి. ఓన్లీ ఈ స్టార్ ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్సే ఎవరెవరికి ఎటువంటి ప్లేస్మెంట్స్ వచ్చాయి వాళ్ళ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ శరణ్య 2008 పాస్అవుట్, 2009 బ్యాచ్ పాస్అవుట్, 2009 బ్యాచ్, 2009 బ్యాచ్ ఎవరెవరికి ఎటువంటి జాబ్స్ వచ్చాయి. అలాగే టోటల్గా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకున్నారంటే కనుక ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరు స్టూడెంట్స్ సంబంధించి ఏ బ్యాచ్లో ఎవరికి జాబ్స్ వచ్చాయనేది కంప్లీట్గా
మీకు లిస్ట్ అవుట్ కూడా ఉంది. సో ఇక్కడ ఇయర్ వైజ్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇంకా మీకు గ్రాడ్యుయేషన్ ఇయర్ 2008లో స్టార్ట్ అయింది కాబట్టి 2012 పాస్డ్ అవుట్ బాస్ 100% ప్లేస్మెంట్, 95%, 93, 95, 95, 96, 94%. సో ఇక్కడ 23 100%, 24 98%, 25 90%. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళకుండా ఉంటారో వాళ్ళందరూ జాబ్స్ అయితే తెచ్చుకొని మంచిగా సెటిల్ అవ్వడం జరిగింది. సో మీరు ఏపీ స్టూడెంట్ అయి ఉండి ఇటువంటి ఆపర్చునిటీ మీకు వచ్చినా లేదు మీకు తెలిసిన వాళ్ళకైనా రావాలనుకుంటే కంపల్సరీగా వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇటువంటి రేర్ వీడియోస్ కొన్ని టైమ్సే వస్తాయి. మిస్ అయిన వాళ్ళు మళ్ళీ అడ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత అరే మాకు తెలియదే అనుకోకుండా ఉండాలంటే కంపల్సరీగా మీ వంతుగా జస్ట్ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. 2 మెంబర్ స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే, ఫస్ట్ కండిషన్ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. మీ యొక్క ఫ్యామిలీలో ఒక్క మెంబర్కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఆపర్చునిటీ ఒక్కరికి మాత్రమే ఇస్తారు. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 1.5 lakhs బిలో ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్, ఓన్లీ టాప్ 5 గర్ల్స్ అండ్ బాయ్స్ స్టూడెంట్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద జూనియర్ కాలేజెస్ అండ్ రూరల్ పంచాయతీస్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది స్కీమ్. అంటే ఓన్లీ రూరల్ ఏరియాస్ ఉన్న ఇంటర్మీడియట్ కాలేజెస్తో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు టాప్ 5 స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న టాప్ 5 స్టూడెంట్స్ అయితే బాయ్స్ టాప్ 5, గర్ల్స్ టాప్ 5 స్టూడెంట్స్ అడ్మిషన్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో డిస్ట్రిక్ట్ వైజ్గా టాప్ 1 స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారికి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి మిగిలిన వారు రారా అంటే మీ జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కడైతే కార్పొరేషన్ ఏరియాలో, మున్సిపాలిటీ ఏరియాలో, టౌన్ పంచాయతీ ఏరియాస్లలో ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ కాదు. మేము మరి రూరల్ ఏరియాలోనే మా హోమ్ ఉంది కానీ నేను చదివిన కాలేజ్ మున్సిపాలిటీలో ఉంది అంటే నో, ఇవ్వరు. మీ ఓన్లీ మీరు స్టడీ చేసిన ప్లేస్ బేస్ చేసుకునే ఈ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఏరియాస్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీలో చదివిన ఏపీ స్టూడెంట్ ఎవరైనా సరే డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు టాపర్ అవుతే, మీ డిస్ట్రిక్ట్లో మీరు టాపర్స్ అవుతే బాయ్స్ నుంచి ఒకరు, గర్ల్స్ నుంచి ఒకరికి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టార్ స్కీమ్ సంబంధించి డైరెక్ట్గా మీకు కాలేజ్, గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ఏపీ స్టేట్కి సంబంధించి రూరల్ ఏరియాస్ ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఎలిజిబుల్ అవుతాయి. మీకు డైరెక్ట్గా అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మీరు ప్రాసెసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. అందరు స్టూడెంట్స్ ఎవరెవరంటే ఇప్పుడు 5 మెంబర్స్ అప్లై చేస్తే అందులో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కదా. ఒకవేళ ఒక్కొక్కరే అప్లై చేశారనుకోండి డైరెక్ట్గా మీకే ఇచ్చేస్తారు. ఇంటర్వ్యూ ఏంటంటే జస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, మీ ఫ్యామిలీ ఇన్కమ్, మీ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి ఇవి జస్ట్ వెరిఫై చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీ ఇంటర్మీడియట్ మార్క్స్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ క్లాసెస్ కూడా విఐటి త్రిబుల్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా, ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్కి అయితే ఎలా అయితే కండక్ట్ చేయడం జరుగుతుందో యాజ్ టీజ్గా సెమిస్టర్స్ అలానే కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఎలిజిబిలిటీలో ఉన్నారు మీరు అనుకుంటే అందరూ మిస్ కాకుండా జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఆర్ మీకు తెలిసిన ఎవరైనా పూర్ స్టూడెంట్ ఇలా ఉన్నారు అనుకుంటే, వాళ్ళకు ఫైనాన్షియల్ స్టేటస్ లేదు అనుకుని ఎలిజిబిలిటీలో వస్తారనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేసినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది మీకు ఎలిజిబిలిటీ లేకపోయినప్పటికీ. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.